బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాల మాఫియా రెచ్చిపోతోందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నల్లజర్ల మండలం తూర్పు చోడవరం గ్రామం ఊరి చివర ఉన్న నడుం చెరువులో సుమారు 16 ఎకరాల పరిధిలో గత 20 రోజులుగా 2 జేసీబీలు 15 టిప్పర్ లారీలతో రామకృష్ణ అనే వ్యక్తి ఆధ్వర్యంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే గోపాలపురం నియోజకవర్గంలోని అనంతపల్లి మండలం సీతమ్మవాగులో భారీ స్థాయిలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెలువెత్తున్నాయి. నల్లజర్ల మండలంలోని సీతమ్మవాగులో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 100 ఎకరాల పరిధిలో 200 టిప్పర్ లారీలతో పోతవరానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మట్టి తరలింపు జరుగుతుందని సమాచారం. అనంతపల్లి సైఫాన్ ప్రాంతంలోనూ ఇదే తరహాలో కూటమి నేతల అండదండలతో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో తవ్వకం జరపాల్సిండగా చెరువును అనధికారికంగా యంత్రాలతో ప్రొక్రెయిన్లు ట్రాక్టర్లు పెట్టి యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తుండడం శోచనీయం. చిన్నారావు అనే వ్యక్తి తన టిప్పర్ లారీల ద్వారా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న పలు అక్రమ లేఅవుట్లు స్థలాల పొడిక పనుల కోసం ఈ ప్రాంతాల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నాడనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మొత్తం 4 ప్రాంతాల్లో రాత్రింబవడు జరుగుతున్న ఈ అక్రమ అంటు తవ్వకాల వెనుక భారీ మట్టి మాఫియా నెట్వర్క్ పనిచేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేకుండానే సహజ వనరులను దోచుకుంటూ చెరువులను ఖాళీ చేస్తున్నారంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. గోపాలపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధి అతని ప్రధాన అనుచరుడు కనుసన్నల్లోని ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ ప్రజల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం రావాల్సిన మట్టిని అక్రమంగా తరలిస్తూ సహజ వనరులను దోచేస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, విజిలెన్స్, పోలీస్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో నిద్రపోతున్నారా అంటూ ప్రజలు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా వందలాది లారీలు తిరుగుతున్నా అధికారులు కనిపెట్టలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చెరువులు, వాగులు తవ్వేస్తే భూగర్భ జలాలు దెబ్బతింటాయని, భవిష్యత్తులో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో దాడులు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న జేసీబీలు, ప్రొక్లైన్లు, టిప్పర్ లారీలను వెంటనే సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల సహజ సంపదను దోచుకుంటున్న ఈ మట్టి మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలంటూ స్థానికులు గళమెత్తుతున్నారు.